ఈ కథ నేను చెప్పబోయే నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. ఇప్పటికీ ఆ రాత్రి గుర్తొస్తే నిద్ర పట్టదు. నేను అర్జున్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. చాలా రోజుల తర్వాత ఒక చీప్ రూమ్ దొరికింది. కానీ ఆ ఇల్లు కొంచెం వింతగా అనిపించింది. వచ్చిన మొదటి రోజే పక్కింటి వాళ్ళు అడిగారు, మీరు అక్కడే ఉంటారా? నేను నవ్వుతూ అవును అన్నాను. కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నన్ను కంగారు పెట్టింది. మొదటి రాత్రి నిద్రలో ఉన్నప్పుడు గోడ మీద ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వచ్చింది. నేను లేచి చూశాను. ఎవరూ లేరు. అది ఎలుక అనుకున్నాను. కానీ ఆ శబ్దం మనిషి అడుగుల్లా ఉంది. మూడో రోజు బాత్రూమ్ అద్దంలో ఒక వాక్యం కనిపించింది, గో బ్యాక్. నేను షాక్ అయ్యాను. ఎవరు రాశారు? నేను ఒక్కనే ఉన్నాను. అదే రాత్రి మొబైల్ సిగ్నల్ పోయింది, లైట్స్ ఫ్లిక్కర్ అయింది, మరియు నా వెనక ఎవరో నిలబడి ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను. పక్కింటి వార్డ్ మనిషిని అడిగాను. అతను చెప్పాడు, ఆ ఇళ్లల్లో ఒక అమ్మాయి కొన్ని సంవత్సరాల క్రితం అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె చివరి మాట, నేను ఒంటరిగా లేను. ఆ రాత్రి నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. బ్యాగ్ సర్దుకున్నప్పుడు డోర్ సడన్గా మూసుకుంది. లైట్స్ ఆఫ్ అయిపోయాయి. మొబైల్ ఆన్ చేయగా కెమెరాలో నా వెనుక ఒక షాడో. నెమ్మదిగా తిరిగి చూశాను. అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు. అది మనిషి కాదు. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. ఉదయం హాస్పిటల్లో లేచాను. ఆ ఇల్లు అప్పటి నుంచి ఖాళీగా ఉంది. కానీ కొన్ని రాత్రుల్లో అక్కడి నుంచి ఇంకా శబ్దాలు వస్తున్నాయట. నేను హాస్పిటల్లో లేచాను. డాక్టర్ చెప్పారు, నీకేమీ గుర్తులేదు. కానీ నాకు ఒక విషయం మాత్రం క్లియర్గా గుర్తుంది. ఆ షాడో ఇంకా నన్ను వదిలిపెట్టలేదు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక నేను నా ఫ్రెండ్ కిరణ్ ఇంటికి వెళ్ళాను. మొదటి 2 రోజులు నార్మల్గా గడిచాయి. మూడో రోజు రాత్రి ఫోన్లో ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశాను. వెనక్కి రా. కాల్ కట్ అయింది. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి 12కి అదే కాల్, అదే వాయిస్. నేను ఇంకా వెళ్ళలేదు. కిరణ్కి చెప్పాను. అతను నవ్వుతూ అన్నాడు, నువ్వు భయపడుతున్నావురా అని అంటున్నాడు. కానీ ఒకరోజు ఆ కాల్ కూడా కిరణ్ విన్నాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. రాత్రి 11:45. ఆ ఇల్లు ఇంకా అలాగే ఉంది. డోర్ స్వయంగా తెరుచుకుంది. లోపలికి వెళ్ళాం. గోడ మీద చిన్న చిన్న హ్యాండ్ పెయింట్స్, చేతు అచ్చులు, మరియు అద్దంలో యూ కమ్ బ్యాక్, నువ్వు మళ్ళీ వచ్చావు అని రాసిపెట్టి ఉంది. పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం. మేము నెమ్మదిగా పైకి వెళ్ళాం. డోర్ ఓపెన్ చేసాం. అక్కడ ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నన్ను చూస్తుంది. నువ్వు వెళ్ళలేవు. కిరణ్ ఒక్కసారిగా కేక వేశాడు. నేను తిరిగి చూశాను. కిరణ్ వెనక అదే షాడో. ఒక్కసారి అది స్పష్టంగా కనిపించింది. ఒక అమ్మాయి, కానీ ముఖం లేదు.
అది నెమ్మదిగా చెప్పింది, ఇప్పుడే నువ్వు నా వాడివి. తర్వాత ఏమైంది నాకు మళ్ళీ గుర్తులేదు. కిరణ్ కనిపించడం లేదు. ఆ ఇల్లు మళ్ళీ లాక్ అయిపోయింది. కానీ ప్రతి రాత్రి 12కి ఇప్పటికీ నా ఫోన్ మోగుతుంది. ఇంకా ముగియలేదు. ఒకే వాయిస్. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ షాడో నన్ను ఫాలో అవుతుంది. కిరణ్ కనిపించలేదు. పోలీసులకు చెప్పాను. వాళ్ళ ఆ ఇంటిని సెర్చ్ చేశారు, కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను పక్కకు తీసుకెళ్ళి అన్నాడు, నువ్వు ఒక్కడివే అక్కడికి వెళ్ళావు. కిరణ్ అనే వ్యక్తి రికార్డులో లేడు. నేను షాక్ అయ్యాను. నా ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేశాను. కిరణ్తో ఉన్న ఫోటోలు డిస్పేర్ అయ్యాయి. కాంటాక్ట్లో కూడా లేదు. అయితే నేను చూసింది ఎవరు? మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఈసారి ఒంటరిగా లోపలికి వెళ్ళగానే గోడ మీద ఒక పెద్ద మెసేజ్, యూ బిలాంగ్ హియర్. ఒక పాత డైరీ దొరికింది. అందులో ఆ అమ్మాయి స్టోరీ ఉంది. ఆమె ఒంటరిగా లేదు. ఆమెకి సహాయం చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. ఆ డైరీ చివరి పేజీలో ఒక ఫోటో ఉంది. నా చేతులు వణికిపోయాయి. ఆ ఫోటోలో ఆ అమ్మాయి పక్కన నిలబడి ఉన్న వ్యక్తి కిరణ్. వెనుక నుంచి ఒక వాయిస్, నువ్వు అర్థం చేసుకున్నావు. నేను నెమ్మదిగా తిరిగి చూశాను. కిరణ్ అక్కడే ఉన్నాడు. కానీ అతని కళ్ళు బ్లాక్గా మారిపోయాయి. నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను. ఇప్పుడే నువ్వు కూడా. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కొన్ని రోజుల తరువాత ఆ ఇల్లు మళ్ళీ రెంట్కి ఇచ్చారు. కొత్త వ్యక్తి అక్కడికి వచ్చాడు. మొదటి రాత్రి అతనికి ఒక కాల్ వచ్చింది, వెనక్కి రా.